పల్నాడు జిల్లాలో చోరీకి పాల్పడుతున్న 9 మంది ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. 25 లక్షల విలువ చేసే 18 బైక్లు, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, ఎల్ఈడీ టీవీలు, ట్రాన్స్ఫార్మర్ కేబుల్ వైర్లు, 10,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. చిలకలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈ ఊరు స్టేషన్ పరిధిలో ముఠా సభ్యులు చోరీలకు పాల్పడ్డారు. రాత్రి వేళల్లో తిరుగుతూ ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నారని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ రాత్రిపూట దొంగతనాలు, తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు. బైక్ అఫెన్సెస్, అలాగే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడము, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లంగా ఉంది, అది ఒకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాళ్ళ సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నారు. మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాళ్ళని, అలాగే రీసెంట్ జైల్ రిలీజర్స్ లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ని మనం. పల్నాడు జిల్లా వినుగొండలో విషాదం చోటు చేసుకుంది.